వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న జనరేషన్‌కి. ఎందుకంటే అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోవాలి అనుకుంటున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలిరా అన్న ఫీల్‌లో ఉన్నారు. ఏంటది నిజమేనా మరి? అది ఇన్స్టెంట్ ఏదో ఎవరికైనా దొరికినా కానీ అంటారు కదా, 100లో కూడా కాదు, 1000లో ఒకటికి. లైఫ్లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. గ్రోత్ పర్సంటేజ్ ఏంది? లాస్ట్ మంత్ ఎంత ఎర్న్ చేసినావు, ఈ మంత్ నెక్స్ట్ ఎంత ఎర్న్ చేద్దాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఎంప్లాయీస్, వీఆర్ బిజినెస్ పర్సన్స్. సో మన చేతిలో ఉంది. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇప్పుడు జాబ్లో చూడండి, వర్కింగ్ అవర్స్, శాలరీ 3 బాస్ చేతిలోనే ఉంటాయి అప్ టు రిటైర్మెంట్. ఎన్ని ప్రమోషన్లు తీసుకున్నా అప్ టు రిటైర్మెంట్ మనం ఏం పని చేయాలో బాస్ నిర్ణయిస్తాడు. ఏ షిఫ్ట్ల ప్రకారం ఎన్ని గంటలు పని చేయాలో బాసే నిర్ణయిస్తాడు. మన జీతాన్ని కూడా, అంటే మన విలువను కూడా బాసే కడతాడు. రైట్? మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంది? ఈడ వర్కింగ్ అవర్స్, ఇన్కమ్ 3 మన చేతిలోనే ఉంటాయి. మనమే డిసైడ్ చేసుకోవాలి. మనమే బ్లెస్డ్ పీపుల్ పనిచేస్తారండి. బట్ ఇప్పుడు మార్కెటింగ్ అనగానే ఎందుకో అందరూ అబ్బా మార్కెటింగ్ వాళ్ళు కాల్ చేశారా బాబు, ఇంకా ఏదో ఒకటి కొనమంటారు, ఏదో ఒకటి చేయమంటారని చాలామంది కాల్స్ డిస్కనెక్ట్ చేస్తున్నారు. బట్ దాన్నే కెరియర్గా చూస్ చేసుకోవడానికి గట్స్ ఉండాలా? అందుకే నేను అనేది, ఇప్పుడు నీడ్ లేని మార్కెటింగ్ కాన్సెప్ట్స్ నేను నేర్పించట్లేదు. అన్నోన్ పర్సన్కి నేను కాల్స్ చెప్పిన అసలు అవసరమే లేదు. కన్సల్టెంట్ మార్కెటింగ్ అండి. నేను ఇప్పుడు మీరే వచ్చారు, మీకు నేను ఎంత ట్రైనింగ్ ఇస్తానంటే ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటారు. సేల్స్మెన్కి కన్సల్టెంట్కి తేడా ఏంటంటే, సేల్స్మెన్లో ఆస్కింగ్ అంటే మొహమాటాలు తీసేసి ఎదుటి వాళ్ళని ఎలా అడగాలి అనేది వాళ్ళు నేర్చుకొని కొత్త వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు. కాల్ చేసి అడుక్కుంటారు, బ్రోచర్ ఇచ్చి అడుక్కుంటారు, డోర్ నాక్ చేసి అడుక్కుంటూ ఉంటారు, రకరకాలుగా అడుక్కుంటూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ని నేను సేమ్ ఆస్కింగ్నే అబ్రివేషన్ మార్చేసాను కన్సల్టెంట్కి. ఎట్లా? మోడర్న్ మార్కెటింగ్. ఆస్క్ అంటే అడగటం కాదండి, ASK, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. A ఫర్ యాటిట్యూడ్. ఒక సేల్స్మెన్ నుంచి కన్సల్టెంట్గా మారాలంటే యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, లైక్ క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, స్పాంటివ్ స్కిల్స్ కానివ్వండి, లిజనింగ్ స్కిల్స్ కానివ్వండి, చాలా రకాల 6 వెరైటీ స్కిల్స్ నేర్పిస్తాం మేము. తర్వాత నాలెడ్జ్, 100% నాలెడ్జ్ నేర్పిస్తాం మేము. ఎందుకు? కన్సల్టెంట్ అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని, ఒక ఫ్రెండ్ని మొబైల్ గురించి అడిగారంటే వాళ్ళ దగ్గర 100% నాలెడ్జ్ ఉంటుందని నమ్మే కదా మీరు అడిగేది, అవునా కదా? సో అలానే కన్సల్టెంట్కి 100% నాలెడ్జ్ ఉండాలి. సో కాబట్టి యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో యూ విల్ బికమ్ కింగ్ ఇన్ ద మార్కెటింగ్. దిస్ ఇస్ కాల్డ్ ఆస్కింగ్. ఆస్క్ నేర్చుకుంటే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ కంప్లీట్ చేసుకుంటే 3 months కోచింగ్ ఉంటుంది నాది. సో 3 months కూడా కంప్లీట్ విత్ మెటీరియల్ టోటల్గా నేను ఫ్రీగా నేర్పిస్తాను. అయితే ఆ సక్సెస్ రావడానికి కన్సిస్టెంట్గా కసి అనేది వెరీ ఇంపార్టెంట్. అది మీలో ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ నేను చేసేయాలి, కసి ఉంటుంది, కొంతసేపటికి డీలా పడిపోతారు, మళ్ళీ అది ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. కన్సిస్టెంట్గా కసి పెట్టుకోవడానికి ఏం చేయాలి? అంటే మన గోల్ ఏందో ఫస్ట్ నిర్ణయించుకోవాలండి. నీకేం కావాలి, వాట్ యూ వాంట్. డ్రీమ్ కాదు గోల్. డ్రీమ్కి గోల్కి తేడా ఏంటంటే, మనకేం కావాలి అని అది అనుకొని ఆనందపడటం కళ. కానీ అది ఎప్పటికల్లా కావాలి, ఒక విజువలైజేషన్ అంటారు. అది వస్తే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసి, నిజంగా మనకు అది నీడ్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కారు కావాలి అని ఉంది. కారు కావాలి అనుకునేది కోరిక. కానీ పలాని కంపెనీ కారు, పలాని మోడల్, పలాని కలర్ కార్ని, పలాని డేటు, మంత్, ఇయర్కి నేను డెలివరీ తీసుకోవాలి అని ఫిక్స్ కావటాన్ని గోల్ అంటారు. ప్రతి గోల్ కూడా మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ అని నేర్పిస్తూ ఉంటాం. అంటే గోల్ సెట్టింగ్ మేరకుంటే మనకి టెన్షన్ రాదా? లైఫ్లో టెన్షన్ లేని నిమిషమే ఉంటుందండి. టెన్షన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నిజంగానే నా కార్ నేను అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఆ థాటే భయంగా ఉంది. నా ఫ్యామిలీలో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, నాది పూర్ ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ కూడా గవర్నమెంట్, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినాం కాబట్టి మాకు అంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా లేదు. మరి ఎవరికి రేంజ్ రోవర్లో తిరగాలని కానీ, రేంజ్ రోవర్ చూడటం కానీ, రేంజ్ రోవర్లో ఫ్రెండ్కి ఉంటే కూర్చోవడం కానీ నేను చేయలేదు. గోల్ పెట్టుకున్నాను. నేను గోల్ పెట్టుకున్న డేట్కి 22 రోజుల ముందు కారు డెలివరీ తీసుకున్నాను. నేను ఫిక్స్ అయిన డేట్కి 22 days బిఫోర్ నేను డెలివరీ కూడా తీసుకున్నాను. సో ఏ రోజైతే రేంజ్ రోవర్ కొనాలి అనుకున్న రోజు ఉంది కదా, సేమ్ మోడల్, రెడ్ కలర్ వెహికల్, పలాని డేటు, మంత్, ఇయర్కి నేను కారు డెలివరీ తీసుకోవాలనుకున్నాను. దానికంటే 22 days బిఫోర్ నేను డెలివరీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఫోకస్ పెరుగుతుందండి.
ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటారో ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలామందికి లేనిది ఏంటి, లోపాలు ఏంటి? లోపాలు ఏం లేదండి. మీకు ఏం కావాలో నేను ఇందాక అనేది మీకు ఏం కావాలో ఫిక్స్ కండి. ఫిక్స్ అయినాక కింద రాసుకోండి. అది అచీవ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది, సామర్థ్యాలు, సోర్సింగ్. అది అచీవ్ చేయలేకపోవడానికి కూడా మీకున్న డిజైబిలిటీస్ ఏంది రాసుకోండి. లోపాలు, నీ సామర్థ్యాలు నువ్వు గుర్తించి అది అచీవ్ చేయలేకపోవడానికి నీకున్న లోపాలు నువ్వు గుర్తించగలిగితే, ఇప్పుడు యువతకే చెప్తున్నా నేను, సింపుల్, ఇది వస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ అది రావడానికి నువ్వేం చేస్తావు? నువ్వు అది రావడానికి నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది, సోర్సింగ్ ఏంది రాయండి. క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఎనీథింగ్ యూ కెన్ అచీవ్, ఎనీథింగ్ యూ కెన్ అచీవ్. ఎవరికి వాళ్ళు పేపర్ వర్క్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ గోల్? నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ ఏంది ఈ గోల్ అచీవ్ చేయడానికి? నిన్ను ఆపటానికి అడ్డంకులేంది? డిజైబిలిటీస్. పేపర్ పెన్ పెట్టి ఒక 10 ఎబిలిటీస్ 10 డిజైబిలిటీస్ రాయగలిగితే క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఎబిలిటీస్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, డిజైబిలిటీస్ని ఒక్కొక్క దాన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకున్న కొన్ని అలవాట్లు, కొన్ని టైం వేస్ట్ పనులు, ఇవన్నీ కూడా డిజైబిలిటీస్ ఉంటాయి, మనకు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క ఫోకస్ చేయాలి కంప్లీట్గా. ఒకటి విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ కార్, నెక్స్ట్ కార్ ఏమనుకుంటున్నారు మీరు? బెంజ్. ఏ కలర్ వెహికల్ అంటే ఇష్టం? బ్లాక్. ఈవెన్ కలర్ కూడా మీరు పిక్చరైజ్ చేసుకోండి. చేసుకొని మీకున్న ఇప్పుడున్న ఇన్కమ్ ఎంత, దీంతో నేను కొనగలుగుతానా, లోన్కి వెళ్తే వస్తుందా రాదా, మళ్ళీ ఈఎంఐ కట్టగలుగుతానా లేదా చెప్పేదేనండి. ఇవన్నీ రానివ్వకండి థాట్స్. క్లియర్ పిక్చరైజ్ చేసుకొని విజువలైజ్ చేసుకోండి. నిజంగా బ్లాక్ కలర్ మీకు నచ్చిన మోడల్ బెంజ్లో మీరు పలాని డేట్కి డెలివరీ తీసుకొని ఆ కార్లో తిరుగుతూ ఉంటే లాస్యా మేడం ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్లో మీ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, రైట్? సో మీరు మీకు నచ్చిన కొన్ని ప్లేసెస్లో తిరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో కమిట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. కమిట్మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో డెఫినెట్గా దాని మీద ప్లానింగ్స్ మొదలవుతాయి. ప్లానింగ్స్ మొదలైనప్పుడు ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అవుతుంది. ఎస్, నిజంగా ఈ డేట్కి, ఈ మంత్, ఈ ఇయర్ ఫిక్స్డ్ డేట్కి అది కంపల్సరీ అండి. లైఫ్లో తీసుకుంటాలి అంటే పోస్ట్ పోన్మెంట్ ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ కంపల్సరీ. అచీవబుల్ డేట్ పెట్టుకోండి, మరి లాంగ్ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు, కమిట్మెంట్ పెరుగుతుంది, రైట్? ఇది పెట్టుకున్న తర్వాత మీరు దాని మీద ఎబిలిటీస్ ఫస్ట్ 10 రాసుకోండి. నిజంగా నేను ఇంకొంచెం కష్టపడితే నా దగ్గర ఏమేమి సోర్సింగ్స్ ఉన్నాయి, ఆ వెహికల్ అచీవ్ చేయడానికి ఇంకా నా దగ్గర ఉన్న సోర్సింగ్స్ ఏంది, ఎబిలిటీస్ మొత్తం రాసుకోండి. ఎబిలిటీస్ మీ సిబిల్ స్కోర్ కాడ నుంచి, మీ ప్రజెంట్ ఇన్కమ్ కాడ నుంచి, ఆ ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి, ప్రజెంట్ ఈఎంఐస్ తొందరగా క్లోజ్ చేయాలి, కొత్త ఈఎంఐకి మళ్ళీ ప్రిపేర్ కావాలి, వర్క్ పెంచుకోవాలి, 1 గంట ఎక్కువ పని, ఇవన్నీ అర్థమైపోతుంది మీకు. ఎప్పటికప్పుడు we have to chase our dreams. ప్రతిదీ మీకు ఎంత పెద్ద గోల్ అయినా అచీవ్ చేయొచ్చు.